దేవునికి ప్రాధాన్యతనివ్వండి. ఖచ్చితంగా దేవుడు తన మహిమ కార్యాలు మనలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ 3 విషయాలు చూడండి. మోషే అంటాడు, అయ్యా నీ మీదకి లేచువారని, అంటే మన మీదకి ఎప్పుడు పెట్టుకోకూడదు. మీరు ఎప్పుడైనా గమనించారు? మీరు ఇందాక నేను చెప్పాను కదా, మా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను మీ సంగతి అంటారు కదా, అలాగే మీ దేవుడు నా దేవుడు ప్రతి కార్యాన్ని చేయగలడు. చెప్పండి దేవుడు. ఏ విధమైనటువంటి భయం మీకు కలిగినా, ఏ ఆందోళన వచ్చినా, ఏ వాటమి మీ ముందుకు వచ్చి సవాలు చేస్తూ ఉన్నా, వాటమి అంచులు నిలబడినా ఖచ్చితంగా మీరు చెప్పండి. మరణంతో పెనుగులాడుతూ ఉన్నా ఖచ్చితంగా దేవుడితో, అయ్యా నీవు నాకు ఉండగా నాకు భయం ఏంటయ్యా, ధైర్యంగా చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను చూడండి, అంటే ఎందుకో సమయం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నా. కొన్ని దినాలుగా దేవుని సన్నిధిలో ఒక సంఘటన కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో ప్రయాసపడుతూ ఉన్నాం. అనుకున్నటువంటి రీతిలో కొన్ని కార్యాలు మేమైతే ఊహించలేదు. దేవ ఖచ్చితంగా మా బ్రతుకుల కార్యం ఖచ్చితంగా జరుగుతుందా అని మేము ఎదురు చూస్తున్నప్పుడు, మేము అనుకోకుండా ఒక చోట నుండి, ఒకటి కాదు ఒక 2-3 చోట్ల నుండి మాకు వచ్చినటువంటి జవాబులు, మాకు వచ్చినటువంటి ఇన్విటేషన్, మాకు వచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో మేమైతే వారి నుంచి ఊహించలేదు అసలు. కానీ మేము దేవుని సన్నిధిలో బలపడడానికి, దేవుని పరిచయం మరికొద్దిగా ముందుకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు వారి నుండి వచ్చినటువంటి సహాయాన్ని బట్టి దేవుని సేవకుడిగా నేనైతే ఏడ్చాను. ఎందుకంటే నేను చాలా దేవుని విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతుంది త్వరగా. ఎందుకంటే ఈ లోకంలో నేను మనుషుల కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమిస్తానంటే, నేను ఊహ తెలిసిన మొదలు నాకు ఎక్కువగా నా స్నేహితుడైనా, ఎక్కువగా నాకు దేవునితో ఎక్కువగా, నేను ఒక మాటలో చెప్పాలంటే పిల్లల కంటే, పాస్టర్ గారి కంటే, నా ఫ్యామిలీ కంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇస్తాను. దేవునితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతాను. లాస్ట్ ఫ్రైడే కూడా మీకు ఇదే చెప్పాను. దేవునితో మనకు ఉండేటువంటి సమస్యలు మనం ఎప్పుడైతే మనసుకు చెప్పుకోగలమో, నీ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. ఆ కొన్ని విషయాలు పాస్టర్ గారి ముందుకు తీసుకుని వచ్చి పెట్టాను. అమ్మా ఇదిగో గత కొన్ని దినాలుగా నేను దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను అడగకుండానే నా ముందుకు వచ్చినటువంటి జవాబులు ఇవి అని. ఖచ్చితంగా అది కంప్లీట్ అయిన తర్వాత మేము ముందు ఖచ్చితంగా అవన్నీ కూడా తెలియజేస్తాను. దేవుని సేవకుడిగా దేవుడిచ్చే విజయాల కొరకు సంతోషిస్తూ ఉన్నా. ఖచ్చితంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అది ఎంత భయంకరమైనదైనా మనుషులకి ఎవరికి చెప్పొద్దు. ఈవెన్ దైవజనులకు కూడా మీకు చెప్పాలనిపిస్తేనే చెప్పండి తప్ప, లేదంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి చెప్పండి. దేవుడికి చెప్పినప్పుడు నీ మీదకి వచ్చే అపవాదిగాడికి అడ్డంగా నిలబడేది మీ సేవకుడు కాదు, మీ మీదకి వచ్చే శత్రువుకి అడ్డంగా నిలబడేది మీ స్నేహితులు కాదు, మీ బంధువులు కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడే నిలబడగలడు. అపవాదిగాడు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు.